హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోస ఆవకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళల్లో అలాగే ఫంక్షన్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి వేస్తారు. ఈ పచ్చడి మటుకు భలే కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మటుకు ఇప్పుడు అంతే రుచిగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నిజంగా మనకి దోసకాయ ముక్క తింటుంటే అచ్చంగా మనకి ఇది మామిడికాయ ముక్క తిన్నట్టే ఉంటుందండి. అంత పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక దోసకాయనైతే తీసుకున్నాను. ఈ దోసకాయ వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉందండి. చక్కగా శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా చూసుకోవాలి దోసకాయని మట్టుకు. ఇలా కడిగేసుకొని తుడిచేసుకున్న దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టు మట్టుకు తీయాల్సిన అవసరం లేదండి. మనం ఈ పచ్చడికి పొట్టుతోనే లోపలున్న విత్తనాలు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని మనం కట్ చేసుకుని దోసకాయ ముక్కల్ని ఒక కప్ అనేది మెజర్మెంట్ పెట్టుకోండి. మీరు గ్లాస్ అయినా సరే కప్ అయినా సరే ఒకటి బౌల్ లాంటిది పెట్టుకొని కరెక్ట్గా కొలుచుకొని వేసుకుంటే మనం ఉప్పు కారం వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న దోసకాయ ముక్కలు నేను చూపించిన కప్పుతో ఒక 2 కప్పుల వరకు దోసకాయ ముక్కలు అయితే అయినాయండి. అవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతోనైతే దోసకాయ ముక్కలు వేసుకున్నామో అదే కప్పులో ఒక్క పావు భాగం వరకు ఆవాలు వేసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు పడతాయండి. ఆవాలు వేసేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఆవాలు మెంతులు అనేటివి మాడిపోకుండా కలుపుకుంటూనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము అనే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టేసుకుందాము. ఇక్కడ ఇవి చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇదంతా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, ఈ దోసకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఒక్కసారి. చాలా బాగా నచ్చుతుంది మీకైతే. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఆవపిండి అంతా దోసకాయ ముక్కల్లో వేసేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనము ఏ కప్పుతోనైతే దోసకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకు ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి కారాన్ని అయితే వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువగా తినే లెక్కనైతే ఫుల్గా వేసుకున్న కారంగా చాలా బాగుంటుంది. అలాగే పావు కప్పు వరకు ఉప్పు, ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసేసుకొని ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా దోసకాయ ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఒక 2-3 నెలలన్నా పాడవకుండా మనకి చాలా బాగుంటుందండి. చక్కగా తింటుంటే మనకి దోసకాయ ముక్క కరకరలాడుతూ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా కలుపుకున్న మిశ్రమం అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం దోసకాయ ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యే లోపల ఇక్కడ ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ వేడైపోయిందండి. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఆవాలు అల్లం తురుము అంతా వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం మటుకు అస్సలు స్కిప్ చేయొద్దండి. అల్లంతోనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసేసుకోవాలి. ఇలా ఇంగు కూడా వేసేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకు వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇంగు వేసుకున్నాం అల్లం వేసుకున్నాం కదా, చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది. ఇక్కడైతే తాలింపు బాగా ఫ్రై అయిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని కొంచెం చల్లారబెట్టుకుందాము తాలింపుని. ఈ లోపల ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని రసం పిండేసుకొని ఆవకాయ ముక్కలు మనకు కలిపి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు, ఈ దోసకాయ ముక్కల్లో ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా నిమ్మరసం వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఇక్కడ మనం తాలింపు వేసుకున్న ఆయిల్ కూడా కొంచెం చల్లారాక ఈ దోసకాయ ముక్కలో తాలింపును కూడా అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే అండి, చక్కగా చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ దోసకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అన్నంలోకి కాకుండా చపాతీల్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తాలింపు అంతా ఈ దోసకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక మూత పెట్టుకొని ఇంకొచ్చేసి ఇక్కడ ఒక 3-4 గంటలన్నా పక్కన పెట్టేసుకోవాలండి. చక్కగా ఆయిల్ అనేది మనకి పైకి స్ప్రెడ్ అవుతుంది.
తర్వాత చక్కగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కలుపుకొని తిన్నా బాగుంటుందండి. కాకపోతే ఒక 3 గంటలు పక్కన పెట్టుకున్నామంటే మనకి ఉప్పు కారం అనేది ముక్కకి చక్కగా పట్టి తినేటప్పుడు మనకి కరకరలాడుతూ ముక్క అనేది చాలా బాగుంటుంది, దోసకాయ ముక్క అనేది. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అనేది చక్కగా బాగా పైకి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇదంతా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, ఒకవేళ మీకు ఉప్పు కానీ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇదంతా కలుపుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకా కలుపుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక 2 నెలలైనా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి, పాడవకుండా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా దోస ఆవకాయ పచ్చడి? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. బాయ్ బాయ్.